మనం కనెక్ట్ చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. బ్రదర్ కృష్ణ గారు గుంతకల్ నుండి ఈ విధంగా అడుగుతున్నారు పాస్టర్ గారు. హోషేయను దేవుడు ఎందుకు వేశ్యను పెళ్లి చేసుకోమంటాడు? అదేవిధంగా మరొక ప్రశ్న పాస్టర్ గారు, పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులకు బంగారం ఎక్కడి నుండి వచ్చిందని ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పాలని దేవుడు హోషే అనే ప్రవక్తని మరి అక్కడ ఒక వేశ్యని చేసుకోమంటాడు. ఎందుకు చేసుకోమన్నాడంటే ఇజ్రాయేలు ప్రజలందరూ దారి తప్పుతారు. దారి తప్పి దేవుణ్ణి విడిచిపెట్టి వేరే మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎన్ని మార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లే. అప్పుడు ప్రవక్త ఆ విధంగా చేయకూడదు. చేయకూడని పని ప్రవక్త చేస్తే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క స్థానంలో అక్కడ ప్రవక్త ఎందుకంటే అంటే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి ఆమెను చేసుకో, ఆమె ద్వారా పిల్లలు కను, ఆ తర్వాత ఆ పిల్లలను ఆమెను నువ్వు ప్రేమిస్తావు, ప్రేమ కలిగి ఉండు. దీన్ని పాఠంగా ఇజ్రాయెల్కి నేను చెప్పాలనుకున్నాను అంటాడు. ఏంటి దేవా ఇజ్రాయెల్కి ఏం పాఠం నేర్పిస్తావంటే, ఇజ్రాయిల్లరా మీరు భర్త విడిచి లోకానుసారంగా వెళ్ళిపోయిన వేశ్య వల్లే మీరు నన్ను విడిచి వెళ్ళిపోయారు. సృష్టికర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, దేవుని దూరం అయిపోయారు, అపవిత్ర పనులకు వెళ్ళిపోయారు. మీరు ఆరాధించాల్సిన దైవాన్ని విడిచిపెట్టారు. మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు సమస్తము చేసిన దేవుణ్ణి విడిచిపెట్టి డబ్బు కొరకు, లోకాశల కొరకు, శరీరాశల కొరకు పాడు పనులకు దిగిపోయారు. అంటే ఒక వేశ్య వల్లే మీరు పాడైపోయారు. అయినా మిమ్మల్ని చేరదీసి మిమ్మల్ని బాగు చేసి మిమ్మల్ని రక్షించాలని కోరుతున్నాను. ఈ 12 గోత్రాలకు ఎందుకని ఈ 12 గోత్రాలు బుద్ధి లేకుండా ఉన్నాయి? బుద్ధి లేని ఈ 12 గోత్రాలు బుద్ధి తెచ్చుకోవాలంటే ఇదిగోండి, ఇటువంటి పరిస్థితుల్లో మీ జీవితాలు ఈ విధంగా ఏడుస్తున్నాయి, మీరు మారుమనసు పొందండి. ఈ విధంగా ఉండడానికి లేదు. అయినా కూడా ఓ ప్రవక్త ఈ విధంగా చేయడం వల్ల అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక బుద్ధిని నేర్చుకుంటారు. అంటే దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని చేర్చుకున్నాడు. అలాగే నన్ను విడిచి దూరంగా వెళ్ళినా ఇప్పటికైనా మారు మనసు పొందండి, తిరిగి రండి అని వాక్యంలో రాయబడినట్టు మనం చూస్తున్నాం. సో హోషేయ ద్వారా దేవుడు పలికిన మాటలు అవి. ఓకేనా? హోషేయ గ్రంథం 1:2 వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చును, జనులు యెహోవాను విసర్జించి, అంటే సృష్టికర్తను దేవుణ్ణి విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు. ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. వ్యభిచారం అంటే దేవుణ్ణి విడిచిపెట్టి మరొక వ్యక్తిని, ఇప్పుడు భర్తను విడిచి మరొక పురుషుని ఆశిస్తే ఆ వ్యభిచారం అని పిలిచారు. అలాగే దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఆత్మీయమైనటువంటి దేవుని విడిచిపెట్టి డబ్బును ఎక్కువ ప్రేమించినా, లోకాన్ని ఎక్కువ ప్రేమించినా అది తప్పు అయిపోతుంది. కనుక నీవు పోయి అక్కడ పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకునము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకు చెప్పాడంటే, మీరు నాకు దూరం అయ్యారు, మీరు లోకానుసారంగా వెళ్ళిపోయారు. అయినా కూడా ఎవరు వేషను చేర్చుకోరు, భార్యగా తీసుకోరు. కానీ తీసుకున్నాడంటే అర్థం చేసుకున్నాను, పవిత్రమైన ప్రవక్త అయ్యిండు కూడా వేశ్యను భర్తగా భార్యగా తీసుకున్నాడంటే నేను పవిత్రమైన దేవుడిని అయ్యిండు కూడా దారి తప్పిన మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఎటు చెప్పండి, మీ పాపాలను క్షమించి తీసుకుంటున్నాను, కనుక ఇప్పటికైనా తిరిగి రండి, మారు మనసు పొందమని చెప్తున్నాడు. ఓకేనా? దానిలో పెడార్థాలు తీసి మాట్లాడతారు. వాళ్ళు ఏమన్నారంటే వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు, దేవుని వాక్యం మీద బురద వేయాలి, దేవుని నమ్మకుండా ప్రజలను ఆపాలని ప్రయత్నించే కుట్ర బుద్ధి కలిగిన వారు చేసే పనులు, వాటిలో పెడార్థాలు తీసుకొని వాళ్ళే నష్టపోతారు. సత్యమైన అర్థాన్ని తీసుకున్న వారు బాగుపడతారు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ రెండో ప్రశ్న తీసుకుందాం. తను అడిగిన ప్రశ్నలో పరిశుద్ధ స్థలంలో గోల్డ్ ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది? అసలు గోల్డ్ ఎవరిదా? సృష్టికర్తది గోల్డ్. అందుకే ఎప్పుడైనా బంగారు షాప్ దగ్గర బండి ఆపామనుకోండి, ఎదురుగా పార్కింగ్లో, నా కారులో ఉన్న వాళ్ళకి నేను చెప్తాను, ఆ షాప్లో ఉన్న బంగారం అంతా మాదే అంటాను. వీళ్ళు ఆశ్చర్యపోతుంది, ఇదేంటి మీద బంగారం అని. అవును, ఆ బంగారం అంతా మా డాడీ చేశాడు, వీళ్ళు తెచ్చి షాప్లో పెట్టుకుని అమ్ముకుంటున్నారు, మా సృష్టికర్తని దేవుడే చేశాడు అని. అవునా కదా? అవును. అయితే ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మాదని అనుకోండి, లోపలేస్తాడు. కానీ నిజానికి మూలాల్లోకి వెళ్దాం. మూలాల్లోకి వెళ్తే ఏమవుతుంది? గోల్డ్ అంతా దేవుండే. ఏమంటాడు చూడండి, హగ్గయి 2:8, వెండి నాది, బంగారము నాది. ఏమన్నాడు? వెండి నాది, బంగారము నాది. ఎవరిది? భూముల మట్టిలో వెండిని పెట్టింది ఎవరు? దేవుడే. బంగారం పెట్టింది ఎవరు? దేవుడే. వజ్రాలు పెట్టింది ఎవరు? దేవుడే. ముత్యాలు తయారు చేసే సిస్టమ్ పెట్టింది దేవుడే.
రూబీస్ని చేసిన దేవుడే, రంగురాళ్ళను చేసిన దేవుడే. ఇవన్నీ కూడా ఆయన సృష్టి, మనుషులు అయిన వాళ్ళే. కాబట్టి బంగారం ఎవరిదండి? ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకి? ఎక్కడి నుండి వచ్చిందా? భూమిలో నుండి వచ్చిన బంగారం అంతా అయింది. మీరు పెట్టుకున్న బంగారం కూడా అయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి కనికరించి వదిలేస్తున్నాడు. వాడుకుంటారా బాబు, భూమిని నేను మీకు ఇచ్చాను, మానవులారా వాడుకోండి అని. మనం అంటాం నాది బంగారం, నాది విండని. సాయంత్రం కల్లా గుటుక్కుమని పోతారు కొంతమంది. పోయిన తర్వాత వాడు బంగారం అంతే ఉంటుంది ఒంటి మీద, వీడు ఉండడు. ఎక్కడికి వెళ్ళిపోయామని చెప్పి అందరూ గుండు బాదుకొని ఏడుస్తుంటారు. కాబట్టి నిజాన్ని, సత్యాన్ని తెలుసుకుంటే మనుషులు ఎవరిది కాదు బంగారం అనండి. అవును కదా, ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. పోయినప్పుడు వాళ్ళు ఒంటి మీద బంగారం అంతా ఏం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఒలిసే ఇట్లా అట్టిపండు ఒలిసినట్టు ఏం చేస్తున్నారు? అది రాకపోతే ఏం చేస్తున్నారు? పట్టి పీల్చి కట్ చేసి మరి తీసేస్తున్నారు. ఇదిగోండి, మరి చాలా చాలా డబ్బు సంపాదించాడు ఈయన. కారు గోల్డ్ ప్లేటెడ్, ఈయన వెళ్తున్న బోట్ కూడా గోల్డ్ ప్లేటెడ్, ఈయన ఎగిరే ఫ్లైట్ కూడా గోల్డ్ ప్లేటెడ్, ఆయన వస్తువులన్నీ గోల్డ్ ప్లేటెడే. మరి ఎటువంటి అన్ని మతాలకు సంబంధించిన వాటిని గౌరవించాడు. అందరు దేవుళ్ళు సాయం చేస్తారని మరి ఒంటి నిండా పెట్టుకున్నాడు. లాస్ట్కి పోయినప్పుడు ఆయన పెట్టే బాక్స్ కూడా బంగారు బాక్సే. కానీ మనిషి ఉన్నాడా? లేడు. మళ్ళా బంగారం. కనుక మనుషులందరూ వెళ్ళిపోయాక మళ్ళీ బంగారం అంటది, దేవుడా నేను నువ్వే కదా నన్ను చేసావని చెప్పాను. కనుక ఖచ్చితంగా గోల్డ్ మొత్తం దేవునిది, వెండి దేవునిది. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ఖనిజ మానవులు వాడుకుంటున్న సమస్త మానవులు కూడా ఆయన, సృష్టి మొత్తం ఆయనదే అనండి. సృష్టి మొత్తం ఆయనదే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సహోదరుడు విజయ్ కుమార్ గారు కాకినాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము వాక్య వివరణ అడుగుతున్నారు. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారు. సహోదరుడు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం వాక్య వివరణ అడుగుతున్నారు. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశమును పాడు చేయబడునని ఈ వాక్యంలో ఇద్దరు రాజుల గురించి ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు అండి. 16వ వచనం మీకు అర్థం కాలేదు, రైట్? 16వ వచనంలో కీడుని విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును. 17వ వచనం. యెహోవా నీ మీదికిని నీ జనం మీదికిని నీ పితల కుటుంబం వారి అందరి మీదికిని శ్రమ దినములను అంటూ మరి 13లోకి వెళ్ళండి. 13వ వచనం 14వ వచనం కూడా అతడిలాగు చెప్పెను దావీదు 13కి వద్దాం. 14. అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా, దేవుడిని ఎందుకు విసిగిస్తారు అంటూ, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. మిమ్మల్ని సూచన అడగమంటే మీరు అడగలేదు, మరి ప్రభువే ఒక సూచన చూపిస్తున్నాడు మానవ జాతికి. ఏంటా సూచన అంటే కన్యక గర్భవతి కుమారుని కని. ఇది యేసుప్రభు వారు జన్మించక ముందు 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తీసుకున్నాడు. కీడుని విసర్జించుటకును మేలును కోరుకున్నటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశమును పాడు చేయదు. ఇక్కడ ఎవరు ఆ ఇద్దరు రాజులు? యేసుప్రభుని భయపెట్టింది, యేసుప్రభుని చంపాలనుకున్నారు. ఎవరు వాళ్ళు? హేరోదు, అలాగే సాతానుడు కూడా. సాతానుడు వాడి రాజ్యం పాడైపోయింది ప్రభు రాబట్టే. అంతకుముందు అంత అంధకారంతో నిండిపోయేది. సాతాను రాజ్యం అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎప్పుడైతే ప్రభు అడుగు పెట్టాడో వెలుగు ఉదయించింది. సత్యాన్ని తెలుసుకున్నారు ప్రజలు, రక్షణలోకి రావడం ప్రారంభించారు. దానికంటే ముందున్నవాడు ఎవరు? హేరోదు. ఈ 2 సంవత్సరాల లోపున పిల్లలను చంపించాలని. చాలామంది అంటారు క్రిస్టియానిటీ అలా అండి ఇలా అండి. అసలు బాగా అర్థం చేసుకోండి, యేసు ప్రభు చంటి బిడ్డగా ఉన్నప్పుడే చంపాలని అనుకున్న ఆలోచన దుష్టులకు కలిగింది. చంటి బిడ్డని చంపేవాడిని ఏమంటారు? దుష్టుడే కదా అంటారు. మరి చంటి బిడ్డను చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?
అప్పటికి క్రిస్టియానిటీ లేదు కదా. అంటే సాతాను శక్తులు భూమిని పరిపాలన చేస్తున్నాయి. వాటికి యేసుప్రభువు వారు రావడము, యేసుప్రభువు వారి రాజ్య పరిపాలన వాటికి ఇష్టం లేదు. మానవులకు విడుదల ఇవ్వడానికి వచ్చాడు ఈయన. వీళ్ళ ఆత్మను రక్షించి పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. కాబట్టి మానవులు ఎవరు పరలోకం వెళ్ళకూడదు, అందరూ పాతాళ అగ్నిగుండానికి వెళ్ళాలి. వాడి ఒక నిర్ణయం అది. దాని నుండి తప్పించడానికి ప్రభు వచ్చాడని తెలియగానే కలవరపడిపోయి ఆ రోజుల్లో అధికారుల్లో ప్రవేశించి హెరోదులో నుండి ఆ 2 సంవత్సరాల లోపు ఉన్న బిడ్డలందరూ కూడా చంపించేస్తే, దానికంటే ముందుగా ప్రభు ఆ ఊరు నుండి దేవదూత చేత హెచ్చరించబడి ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోతారు. ప్రభు వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత ఇతను చంపించడం ప్రారంభిస్తాడు. తెలియదు అతనికి. అంటే ఈ ఇద్దరు రాజులు దేవుని వాక్యానికి విరుద్ధంగా పనిచేశారు. ప్రభు వారిని శిక్షించాడు. కన్యక గర్భవతి కుమారుడు గారిని, అంటే యేసుప్రభు వారి గురించి చెప్పబడిన ప్రవచనం. అంటే ప్రభు జన్మించక ముందు, కొత్త నిబంధన రాకముందు 700 సంవత్సరాల క్రితం. చూడండి, మనం పుట్టక ముందు ఎవరు మన గురించి మాట్లాడి ఉండరు. కానీ యేసుప్రభు వారు జన్మించక ముందు 100 సంవత్సరాల క్రితమే ప్రభు యొక్క జననం గురించి, ఆయన ఈ లోకానికి రాబోతున్నాడని రాయబడింది. కీడును విసర్జించి మేలును కోరుకుందాం. దేవుని వాక్యానుసారంగా మనమంతా కీడును విసర్జించి మేలును కోరుకునే వారిగా ఉండాలి. ఊహ వచ్చినప్పుడు అంటాం కదా, బాలుడు ఊహ వచ్చినప్పుడు. రైట్, ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ప్రకటన. మరి మొన్నటి దినాన జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రేయర్ డే సందర్భంగా జరిగినటువంటి ఆ యొక్క మీటింగ్లో దైవజనులు అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని అందించారు. మరి దైవజనులు అందించినటువంటి వర్తమానం ఇప్పటికే దైవజనుల పేరు మీద ఉన్న యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉంది. ఇప్పటికే వేలాది మంది వీక్షిస్తున్నారు, ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారు. చాలామంది కూడా ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్నారు, మరి దైవజనులు అందించిన వర్తమానం మేము వినలేకపోయామని అనేక మంది అడుగుతున్నారు. అయితే దైవజనుల పేరు మీద ఉన్న యూట్యూబ్ ఛానల్ను మీరు వీక్షించినట్లయితే మీరు పోస్టులు చూస్తున్నారు. యథావిధిగా ఇదే విధంగా మీరు వీడియో పోస్టర్ మీకు ఈ విధంగా ఉంటుంది. అది మీరు క్లిక్ చేయగల వీడియో కూడా ప్లే అవుతుంది. అద్భుతమైనటువంటి వర్తమానాన్ని దైవజనులు అందించారు. అనేక మంది మేలు పొందుకున్నారు, దీవించబడ్డారు. మరి భక్తుల నుండి ఈ విధంగా అడుగుతున్నారు, బెగ్గర్స్కి మనం సహాయం చేయవచ్చా? మరి అడుక్కునేవారు కొందరు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, మరి కొన్ని ప్రదేశాల్లో వారు వస్తూ ఉంటారు, అలాంటి వారికి సహాయం చేయవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రభు ఒక మాట అన్నారు, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అన్నాడు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు బేదలు ఉండడం అనేది కామనే. బేదలు ఖచ్చితంగా ఉంటారు. ఇందులో ఒక మాఫియా కూడా ఉందని విన్నాను. ఏంటి, అడుక్కునే వాళ్ళు వెనక ఒక మాఫియా ఉందని. అన్ని దేశాల్లో కాదు, కొన్ని దేశాల్లో. మన దేశంలో కూడా పట్టణాలు, పెద్ద పెద్ద పట్టణాల్లో ఒక మాఫియా ఉందంట. వాళ్ళు కొంతమందిని పట్టుకొని నువ్వు వెళ్ళి అడుక్కొని ఇంత తీసుకురావాలి, వీళ్ళ కంట్రోల్లో ఉంటారు వాళ్ళు. ఆ చిన్న బిడ్డని ఆమె ఎత్తుకుని ఉంటే ఆ బిడ్డ కాదు, ఆమె బిడ్డ కాదట. ఏమికి ఆ బిడ్డని అప్పగించి వెళ్తారు. కొందరు గాయాలు చేసినట్టుగా కట్లు కట్టి ఒక రాబడి కింద దాన్ని సంపాదిస్తూ అదొక బిజినెస్ కింద చేసుకున్నారు. దట్స్ ఎ వెరీ సాడ్ స్టోరీ. అలా ఉండడానికి లేదు, అది వాక్య విరుద్ధం. వాళ్ళు కూడా ఆ పని చేయకూడదు, అది వారికి దీవెన కాదు. వాళ్ళు అడుగుతున్నారు, అడిగిన వానికి కాదనొద్దని బైబిల్ చెప్తుంది. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇట్స్ ఎ ప్రాక్టికల్ క్వశ్చన్. గాడ్ సెడ్, మరి హూ ఎవర్ ఆస్క్ డోంట్ డినై దెమ్. ఎవరిని అడిగితే వారు కాదనొద్దు, కానీ అడిగినంత ఇవ్వమని చెప్పలా. చెప్పండి, ఎంత ఇమ్మన్నాడు? అడిగినంత ఇమ్మన్నాడా? ఇమ్మలేదు. నేను రైల్వే స్టేషన్లో కానీ మరి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంతకుముందు నేను ఇచ్చేవాడిని. తర్వాత ఈ మాటలన్నీ విన్న తర్వాత నిజమే వాళ్ళని సోమరితనానికి మనం ఎంకరేజ్ చేస్తున్నామా? కాళ్ళు చేతులు లేని వారికి ఇవ్వచ్చు, కళ్ళు లేని వారికి ఇవ్వచ్చు, మూగి వారికి, చెవిటి వారికి, ఏ పని చేసుకోలేని వారికి ఇవ్వచ్చు, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇవ్వచ్చు, నడవలేని వారికి ఇవ్వచ్చు, మరి బాధలో ఉన్న స్త్రీకి సాయపడవచ్చు, తల్లిదండ్రులు లేని చిన్నారులకు సాయపడవచ్చు. కానీ ఇక్కడేంటి, ఏం జరుగుతుంది? అన్ని ఆరోగ్యం అంతా బాగుంటుంది, చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటున్నారు. వారు వచ్చి డబ్బులు అడుగుతున్నారు. నిజమే, వాళ్ళకి ఇచ్చామనుకోండి, మనలాగా ఒక 100 మంది ఇస్తే వాడి జీవితంలో పని చేయడు. ఎప్పుడు మనలాంటి 100 మంది దొరుకుతారని చూస్తాడు. ఒకతన్ని ఉద్యోగం వస్తామని అడిగారట. జీతం ఎంత అని అడిగాడంట. జీతం ఎంత ఇస్తారని. బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఎందుకు అడుక్కుంటున్నావు? నీకు జీతం ఇస్తాను రమ్మంటే ఎంత అంటే 8,000 to 10,000 ఇస్తానంటే వాడనంటే నేనే నీకు 10,000 ఇస్తాను, నా దగ్గర పని చేయన్నాడట. అంటే వాడికి ఎంత రాబడని వాళ్ళు అడిగారు.
సార్ నెలకి కనీసం తక్కువలో తక్కువ 30 నుండి 60,000 దాకా వస్తుందంట. 30 నుండి 60,000 సంపాదిస్తావు నువ్వు అడుక్కుంటూ. ఈ మాట వినట్టునే కొంతమంది అడుక్కుందామని బయలుదేరుతారు బాబు. గుర్తుపెట్టుకుని అది ఇట్స్ ఎ వెరీ సాడ్ థింగ్ టు డూ. అయితే ఇక్కడ సిస్టర్ అడిగిన ప్రశ్నకు మనం ఏం చేయాలి? మనల్ని అడిగినప్పుడు ఎలాంటి వారు అడిగినప్పుడు ఇమ్మని అక్కడ చెప్పలా, అడుగు వానికి కాదనొద్దు అన్నాడు. సో నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఫ్రూట్స్, బిస్కెట్స్, వాళ్ళు తిని పదార్థాలు ఆకలికి కావాల్సిన దగ్గర పెట్టుకున్నాను. నేను ఎందుకు ఆ ఆలోచన వచ్చిందంటే, అంతకుముందు నేను ఎవరు కనిపించిన ఇచ్చేవాడిని. తర్వాత ఒక పేపర్లో చదివాను, ఆ ఏరియాలో అడుక్కునే వాళ్ళందరూ డ్రగ్ వాడుతున్నారు, అంటే ఈ గంజాయి వాడుతున్నారని విన్నాను. వారిని వీళ్ళు డబ్బులు ఇస్తుంటే వీళ్ళు తినకుండా ఆరోగ్యం కొరకు ఇంటికి ఇవ్వకుండా, పిల్లలకి ఇవ్వకుండా గంజాయి తాగుతున్నారా? గంజాయి తాగి మత్తు పదార్థాలు సేవించి అక్కడ పడి ఉంటారా? తెల్లవారు లేవగానే రోడ్ల మీదకి వచ్చి అడుక్కుంటారా? ఇది అందరి విషయంలో కాదండి, కొందరి విషయంలో. అక్కడ నుండి నేను ఆహార పదార్థాలు ఇవ్వడం ప్రారంభించాను. అంటే ఉన్నప్పుడు మనం ఏమైనా కొనివ్వచ్చు, వీ కెన్ బై పర్చేస్ అండ్ గివ్ ఇట్. ఒక షాప్ దగ్గర నిలబడ్డాం, ఎవరు అడుగుతున్నారు, ఒక నిమిషం ఆగమని చెప్పి ఒక సమోసాను, ఒక కప్ ఆఫ్ కాఫీ ఐ కెన్ ఆర్డర్ ఫర్ యూ అంటే దట్ విల్ బి గ్రేట్ అనుకుంటున్నాను. అది ఆ విధంగా చేయడం మంచిది. ధనం ఇచ్చి వాళ్ళని దేవునికి దూరం చేయడం కంటే, వాళ్ళు సోమరులుగా మార్చడం కంటే, యూ కెన్ గివ్ ఎ గుడ్ వర్డ్ అండ్ హెల్ప్ దెమ్. ఇఫ్ యు నో క్లియర్లీ, బాగా మీకు తెలుసు పరిచయస్తులు చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు, వేదంతో ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రభు చెప్పిన మాట ప్రకారంగా సాయం చేయొచ్చు. మనకు అయినంతలో చేయాలి. వారు అడిగినంత చేయమనలేదు, కానీ అడిగిన వానికి కాదనొద్దు, అయితే అయినంత చేయమన్నాడు. మంచి ప్రశ్న అడిగారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అదేవిధంగా మరొక ప్రశ్న సిస్టర్ పద్మావతి గారు అనంతపురం నుండి ఈ విధంగా అడుగుతున్న పాస్టర్ గారు, దేవుని నమ్మి రక్షించబడి సరిగ్గా సమాధి చేయకపోతే తప్ప? అదేవిధంగా మరొక ప్రశ్న, పాస్టర్లు లేకుండా సమాధి కార్యక్రమం చేయకూడదా? అదేవిధంగా మరొక ప్రశ్న పాస్టర్ గారు, సమాధిలో ఆత్మ ఉంటుందా అని ఈ ఒక 3 ప్రశ్నలు అడుగుతున్నారు పాస్టర్ గారు. అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలను స్థాపించారు. మనకు రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు అనేక పత్రికలు కనిపిస్తాయి. వీటన్నిటిలో అపోస్తలుడైన పౌలు సమాధి కార్యక్రమానికి అటెండ్ అయినట్టు ఎక్కడా కనబడదు. సంఘము వెళ్ళి, సంఘస్థులు వెళ్ళి, ఏ సంఘం, రోమాలో ఉన్నవారు వెళ్ళి మరి పౌలు గారి దగ్గర వాక్యం విన్నారు. కానీ పౌలు గారు ఇప్పుడు కొరంథీలో ఉన్నారు, కానీ రోమా సంఘంలో ఒకరు చనిపోయారు. అక్కడికి పౌలు గారు రాలేదు. సంఘ బిడ్డలే తీసుకువెళ్ళి సమాధి కార్యక్రమం చేశారు. సంఘంలో పెద్దలు, సంఘంలో ప్రభు యొక్క బిడ్డలు, ప్రభును ప్రేమించేవారు తీసుకువెళ్ళి కార్యక్రమం చేశారు. అక్కడ సంఘ కాపరు లోకల్గా దేవుడు కొందరు ఏర్పాటు చేశాడు. అపోజిట్ పౌలు వారిని నిలబెట్టి సంఘ కాపరులుగా ప్రార్థన చేసి వెళ్ళారు. వారు తీసుకెళ్ళి కార్యక్రమం చేశారు. కొరంథీలో ఎవరు చనిపోయినప్పుడు పౌలు గారు ఎఫెస్లో ఉన్నారు. అప్పుడు ఆయన అక్కడ ఎఫెస్లో సేవ చేస్తున్నారు. మరి చనిపోయిన వాళ్ళని పాత పెట్టడానికి పౌలు గారు రావాల్సిందే, పాస్టర్ గారు రాకపోతే మేము ఆయన సువార్త వినాం, ఇంకా మరి వినాలనుకోవట్లేదు అని చెప్పి ఈ నేరో మైండెడ్ థింకింగ్ పక్కన పెట్టి వాళ్ళు విశాలమైన మనసుతో, ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు వెళ్ళి సమాధి చేశారు. మీరు స్టెఫను అని వినుంటారు, బలంగా వాడబడిన దైవజనుడు. 8వ అధ్యాయం చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం. ఎర్లీ చర్చ్ ఏం చేస్తుందో చూద్దాం. చర్చ్ స్టార్టింగ్లో 8వ అధ్యాయంలో స్టెఫన్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు, పరిశుద్ధుడు, సేవకుడు చనిపోతే సంఘంలో భక్తిగల ప్రజలు తీసుకువెళ్ళి సమాధి చేశారు. అప్పుడు పేతురు గారు రాలేదు, ఫిలిప్పు గారు రాలేదు, యోహాను గారు రాలేదు. వాళ్ళంతా అపోస్తలు, వాళ్ళు చిన్న సంఘమే, అప్పుడు పెద్ద సంఘం లేదు, 3000 మంది కంటే ఎక్కువ ఉండరు. ఇలాంటి వారి మధ్యలో అపోస్తల్లో ఒకరును అటెండ్ కాల. ఒకసారి చూద్దాం, 8వ అధ్యాయం తీయండి, అపోస్తలుల కార్యం. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదియా, సమరయ దేశంలో అందరూ చెదిరిపోయారు. అపోస్తలు మాత్రం అక్కడే ఉన్నారు. భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి, చదవండి 2వ వచనం. ఎవరండి వాళ్ళు? ఇందులో అపోస్తలు ఉన్నారా? లేరు. అపోస్తలు లేకపోయినా, ఆ రోజుల్లో అక్కడ సంఘ కాపరులు నడిపించేవారు లేకపోయినా, వారి ద్వారా రక్షణలోకి వచ్చిన భక్తిగల మనుషులు ఉన్నారే, వారు తీసుకువెళ్ళి గొప్ప దైవజనుడైన స్టెఫన్ని సమాధి చేశారు. భక్తిగల మనుషులు స్టెఫన్ను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిన, అంత గొప్ప దైవజనుడు కోల్పోయామని చెప్పి దుఃఖపడ్డారు.
మరి భక్తిగల మనుషులు సమాధి చేస్తే స్టెఫను తిరిగి లేస్తాడా లేవడా? ఎట్టి చెప్పండి. లేస్తారు. తర్వాత సమాధి కార్యక్రమం చేసినప్పుడు ఏదైనా తేడాలు వస్తే అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయపడి కొంతమంది సమాధి కార్యక్రమం గురించి కూడా భయపడుతుంటారు. ఇప్పుడున్న అపార్ట్మెంట్లు అన్నీ కూడా చాలా వరకు అపార్ట్మెంట్లు సమాధుల మీదే లేచాయి. ఇప్పుడు చెన్నైలో కావచ్చు, మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అనేక పట్టణాల్లో ఒకప్పుడు సమాధులు ఉండేవి. వాటిని ఏం చేశారు, వాళ్ళు మనవాళ్ళు అమ్మేశారు. వాళ్ళ తాతలు ముత్తాతలు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు సమాధులు చేశారు వాళ్ళ పొలాల్లో. ఈ ముది మనవడికి డబ్బాసి వచ్చింది, ఏం చేశాడు, ఏకంగా ఎట్టి చెప్పండి, స్థలం అమ్మేశాడు. అమ్మినప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? ఉంచుతాం సార్ అంటారు. తర్వాత మొత్తం తీసేసి అపార్ట్మెంట్లు కట్టారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నట్టు? దేవుని బిడ్డలారా, అధోనీరామ్ అనే గొప్ప దైవజనుడు మన బర్మా ప్రాంతం నుండి, రంగూన్ బర్మా ప్రాంతం నుండి సేవ చేసి ఆయన స్వదేశానికి వెళ్తుండగా సిక్ అయి ఉన్నాడు. చాలా వృద్ధుడు, పెద్దవాడు అయిపోయాడు. ఆయన చనిపోయాడు సముద్రంలో. వాళ్ళ దగ్గర స్టోరేజ్ లేదు, సముద్రంలో ఐస్ బాక్సులు లేవు. అప్పుడు ఆయన శవాన్ని పెట్టుకుని ఉండలేక గొప్ప దైవజనుడే, అయ్యా మరి చనిపోయాడు కాబట్టి మేము సముద్రంలోకి వదిలేస్తున్నామని చెప్పి దేవునికి అప్పగించి వదిలేశారు, సముద్రంలో వదిలేశారు. ఆయన అడిగారు బ్రతికుండగానే, దైవజనుడా మరి నువ్వు ఒకవేళ ఈ మార్గం మధ్యలో 1 నెల 2 నెలలు పెట్టేది ప్రయాణం, 2 నెలల ప్రయాణంలో, సముద్ర ప్రయాణంలో మీరు చనిపోతే ఏంటి పరిస్థితి అంటే, నన్ను నీటిలో వదిలేని జల సమాధి చేసేయండి అన్నాడు. అదేంటి, నీటి మట్టిలో పెట్టి సమాధి చేయాలి కదా, మీరు గొప్ప దైవజనులు కదా అంటే, పర్వాలేదు, బైబిల్లో రాస్తుంది, సముద్రమా నీలో చనిపోయిన వారి ఆత్మలు నింబడినప్పుడు ఆత్మలన్నీ తిరిగి వస్తాయని అక్కడ చూడండి. ప్రకటన 20:13 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను. చదవండి మరొకసారి. సముద్రము దానిలో ఉన్న మృతులను అప్పగించాను. అంటే సముద్రంలో పడిపోయి చనిపోయిన వాళ్ళ ఆత్మలను ఎవరు అప్పగించారు? సముద్రం అప్పగించింది. అంటే వారి ఆత్మలు ఎక్కడున్నాయి? ఆత్మలు ప్రభు ఏర్పాటు చేసిన స్థలంలోనే ఉన్నాయి. కానీ వారి శరీరం ఎక్కడ చనిపోయిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడుండి ఆత్మ బయటకు వస్తుంది. మరణమును పాతాళమును వాటి వశమునున్న మృతులు అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. అంటే ఖచ్చితంగా తీర్పునిచ్చేవాడు దేవుడు. సో సమాధి కార్యక్రమం భక్తిగల మనుషులు చేసిన, నీతివంతులు ఎవరు దేవుని యందు భక్తి కలిగిన వారు చేసినా నో ప్రాబ్లం. అక్కడ సేవకుడు లోకల్ పాస్టర్గా చేసిన సంతోషమే. ఇప్పుడు మా చర్చిలో మేము సమాధి కార్యక్రమం ఇస్తాం కాబట్టి ఇంకెవరు సువార్త వినొద్దు అనడం అనేది నేరో మైండెడ్ థింకింగ్. వాక్యము ఎక్కడో అర్థం కాలేదా, లేదా స్వార్థపూర్వకంగా ఆలోచించడం. దేవుని వాక్యం అనేది అందరూ వినాలి. చూడండమ్మా, సంఘం సంపూర్ణం అవ్వాలంటే ఎఫ్ఎస్సి పత్రిక 5:13లో 5:11, 12, 13లో పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు ఈ వాక్యం తెలుసుకోండి, అందరికీ తెలియపరచండి, ఇతరులకు కూడా. పరిశుద్ధులు అనగా రక్షించబడిన వారు సంపూర్ణులు అవ్వాలంటే, అంటే పరిశుద్ధులు అయిపోలేదు, సంపూర్ణతలకు వెళ్ళాలి. చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు అనండి. ఎఫ్ఎస్సి 4:4 బాగా అర్థం చేసుకోండి. 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం అంటే క్రీస్తులో ఉన్న దేవుని పిల్లలు, యేసుప్రభు నమ్మిన వారు క్షేమాభివృద్ధి పొందుటకు, పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించారు. ఎందుకు ఈ 5-fold మినిస్ట్రీ, 5 విధాలైన మినిస్ట్రీని దేవుడు ఎందుకు నియమించాడు? పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు. ఎట్టి చెప్పండి, సంపూర్ణులు అవ్వాలి. అంటే యేసుప్రభు నమ్మి యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధులు అయ్యారు. ఈ పరిశుద్ధులు ఏమవ్వాలట? సంపూర్ణంగా ఎదగాలంటే ఎంతమంది బోధ వినాలి? 5 విధాలైన బోధలు అనండి. 5 విధానాలైన బోధ. అందులో మొదటిది ఏంటి? అపోస్తలుల బోధ, రెండోది ప్రవక్తలు, మూడోది సువార్తికులు, మరి సంఘ కాపరులు, ఉపదేశకులు. ఈ 5 విధాలైన బోధ విశ్వాసి విన్నప్పుడు సంపూర్ణతలోకి ఎదుగుతాడు. కాబట్టి ఒకే సేవకుడి దగ్గరే నేను వాక్యం వింటాను, ఇంకెవరి వాక్యం వినను, నేను సంపూర్ణంగా మారాలంటే అయ్యే పని కాదు. సంఘ కాపరి సంఘాన్ని నడిపిస్తారు, సంఘంలో ఉన్న వాక్యాలు చెప్తారు, మిమ్మల్ని కాపాడుతారు, దేవుని మార్గంలో నడిపిస్తారు. సంఘ కాపరికి కూడా తిమోతికి పౌలు ఉన్నాడు, అలాగే యెహోషువకి మోషే ఉన్నాడు, ఫిలోమోన్, తీతు, వీళ్ళందరూ కూడా. దైవజనుడికి కూడా మరొక దైవజనుడు ఉండాలి, డాక్టర్కి మరొక డాక్టర్ కావాలి. ఎందుకంటే ఈయన ఆపరేషన్ అందరికీ చేస్తాడు, కానీ ఈయనకి ఆపరేషన్ చేయాల్సి వస్తే మరొక డాక్టర్ కావాలి.
బార్బర్కి మరొక బార్బర్ ఉండాలి, పాస్టర్కి మరొక పాస్టర్ ఉండాలి. దైవ సేవకులందరినీ ఎందుకు పెట్టాడు దేవుడు? అక్కడ సంపూర్ణతలోకి వెళ్ళడానికి. కనుక దైవజనులు చెప్పే వర్తమానాలు వినడం, సమాధి కార్యక్రమంగా లింకే పెట్టకూడదు. అక్కడ సమాధి కార్యక్రమం లోకల్గా ఉన్న ఆత్మీయులైన భక్తులైన వారు తీసుకువెళ్తారు, సమాధి చేస్తారు, దానిలో ఏ సమస్య లేదు. అది దేవుడు జరిగిస్తాడు కూడా. ఒకవేళ అందరూ అవాయిడ్ చేస్తే దేవుడు తన ప్రజలను ప్రేరేపించి మరీ ఘనంగా జరిగిస్తాడు. కొన్ని చోట్ల కొందరిని అవాయిడ్ చేయడం నేను గమనించాను. కానీ ముక్కు మొహం తెలియని భక్తులు వచ్చి అతను ఘనముగా సమాధి కార్యక్రమం జరిగించారు. ఆ సంఘం రానందుకు సంఘ కాపరి, సంఘం సిగ్గుపడ్డారు. బయట వాళ్ళు వచ్చి చేశారు. వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే మా చర్చికి అప్పుడప్పుడు రాలేదు కాబట్టి మేము చేయమని గొడవ పెట్టారు. ఈ సమాధుల దగ్గర గొడవలు పడకండి. క్రీస్తునందు భక్తి కలిగిన వారు ఎవరు కనిపించినా అది మన చర్చో కాదో అతను మనవాడు, క్రీస్తువాడు, ఒకే రక్త సంబంధం, వెళ్దాం. మీ చర్చ అయితేనే ఎందుకంటే సంఘానికి ఒక పరలోకం ఉందా, ఒకే పరలోకమా? అందరికీ చెప్పండి. అందరికీ ఒకటే. అంటే ఒక్కొక్క చర్చికి ఒక్కొక్క పరలోకం ఉంటే నో ప్రాబ్లం. మీ పరలోకానికి మీరు వెళ్ళండి, మా పరలోకానికి మేము వెళ్తాం అనుకోవచ్చు. కానీ మనం అంతా వెళ్ళేది ఒకే పరలోకానికి. ఒకే ప్రభు, ఒకే తండ్రి, ఒకే రక్షణ, ఒకే బైబిల్, ఒకే ఆత్మ. కనుక సమాధి కార్యక్రమాన్ని లింక్ పెట్టుకుని వాక్యం వినను అని అనడం అనేది సంపూర్ణతలోకి ఎదగకుండా మనం ఆపుకోవడం. దేవుని సంపూర్ణలోకి ఎదగడం అనేది మనకు ఆశీర్వాదం. ప్రశ్న రెండవది, సమాధుల్లో ఆత్మలు ఉండవు తల్లి. ఆత్మలు సమాధుల్లో ఉండవు. ఎప్పుడైతే మనిషి చనిపోయాడో ఆ వ్యక్తి ఆత్మ వెళ్ళిపోయింది, బొందుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బొందుని మాత్రమే వాళ్ళు భౌతికాయాన్ని తీసుకెళ్ళి భూస్థాపన కార్యక్రమం చేస్తున్నారు. ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయింది. అందుకే 3 రోజుల క్రితం పోయిన వాళ్ళు చెప్తారు, అయ్యో మొన్న పోయారండి అని. అక్కడే బాడీ ఉంటుంది. ఉంది కదండి అంటే, లేదండి ఆయన మొన్న పోయారండి. ఇదిగోండి బాడీ ఉంది కదండి. మొన్న పోయారు సార్, మరి ఇప్పుడు దాకా ఐస్ బాక్స్లో పెట్టాం. మరి ఈయనే కదా ఆయన. ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? ఫలానా టయానికి వెళ్ళిపోయారని చెప్తారు. వెళ్ళిపోయింది ఎవరు? ఆత్మ. ప్రసంగి 12:7 కనుక అక్కడ బొందిని మాత్రమే పాతి పెట్టారు. మరి అదోనీరావు మిషనరీ సముద్రంలో వదిలేశారు. ఆయన తిరిగి లేస్తాడా? లేస్తాడు. అయితే ఆయన ఆత్మ సముద్రంలో తిరుగుతుందా? కాదు. ఆయన ప్రభు యొక్క పరదేశంలో పెట్టాడు. ఆ సమయంలో దేవుడు పంపిస్తాడు, ఆత్మలు తిరిగి వచ్చేస్తాయి. ఎక్కడైతే వారు బొందిని వదిలిపెట్టారు అక్కడ ఉండి. ఒకవేళ అపార్ట్మెంట్లు కట్టేశారనుకోండి, అపార్ట్మెంట్ పునాదులు పడేసుకుని వచ్చేస్తారు వీళ్ళు బయటికి. అంటే దాని అర్థము దేవుని మేఘం ఆవరిస్తుంది, ఆత్మలు బయటకు వచ్చేస్తాయి. అంతవరకు తప్ప దీన్ని సీరియస్ తీసుకురావాల్సిన అవసరం లేదు. మనం ఎలా డైరీలు పెట్టుకుంటాం, అందరూ కూడా డైరీలు అన్నీ రాసుకుంటుంటాం. అలాగే ఈ డైరీ సిస్టమ్ అనేది బైబిల్ నుండి వచ్చిందే. గ్రంథములు ఉన్నాయని బైబిల్లో రాయబడింది. ప్రకటన గ్రంథంలో గ్రంథాలు. నాకు గ్రంథం ఉంది, అలాగే మా కుమారుడికో గ్రంథం, కుమార్తెకో గ్రంథం. ప్రతి ఒక్కరూ పుట్టినప్పుడు గ్రంథాన్ని దేవుడు పెట్టాడు. మన వేలుముద్ర ఆ గ్రంథంలో నుండి దేవుడు ఆల్రెడీ రిజిస్టర్ చేసి పెట్టాడు, ఒక ఫైల్ పెట్టాడు. మన వేలుముద్ర ఫస్ట్ అక్కడే ఎంటర్ అయింది. ఆ తర్వాత మనం భూమి మీదకి వచ్చాం. మనకున్న వేలుముద్రే కాదు, ఐరిస్, కంటిలోని ఐరిస్ కానీ అన్నీ కూడా. అందుకే అందరూ జనాలు తిరిగి లేచిన తర్వాత ప్రభు యొక్క తీర్పులో గ్రంథములు తెరవబడిను అన్నాడు. ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంటే చూచితిని. అప్పుడు గ్రంథము కాదు, అక్కడ ఏముందో చూడండి, ప్లూరల్, గ్రంథములు విప్పబడిను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము, అక్కడ ఏకవచనం, విప్పబడిను. మళ్ళీ చదవండి. అప్పుడు గ్రంథములు విప్పబడిను మరి ఒక జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడిను. పై లైన్లో ఎవరున్నారు? గ్రంథములు అనండి. గ్రంథములు. కింద లైన్లో గ్రంథము అంటే ఒకే జీవగ్రంథం. జీవగ్రంథంలో రాయబడిన వారు ఎవరంటే యేసుక్రీస్తుని నమ్మి ఆయన మార్గంలో జీవిస్తూ పాపక్షమాపణ పొందిన వారై ప్రభు మార్గంలో జీవిస్తూ దేవుని యొక్క మార్గంలో ఉన్న వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయి. మరి గ్రంథాలు ఏంటండి? గ్రంథాలు ఇవ్వబడ్డాయంటే ఈ గ్రంథాలు ప్రతి ఒక్కరి యొక్క గ్రంథాలు. మనం చేసిన తప్పులు, మంచి చెడు అన్నీ కూడా అందులో ఉంటాయి. మరి చెడు ఉంటే నరకానికి వెళ్తాం కదా. అందుకే ఆ చెడు ఉన్న విషయాలు, పేజెస్ అన్నీ ఆయన క్లీన్ చేయడానికే యేసు రక్తంలో కడగబడం అంటున్నాడు. యేసు రక్తంలో కడగబడినప్పుడు ఆ వ్యక్తి చేసిన ఆ చెడ్డ పనులన్నీ కూడా యేసు రక్తం చేత క్లీన్ చేయబడి క్లీన్ షీట్గా మారి యేసు నందు విశ్వసించి రక్షింపబడిన నాటి నుండి మీరు చేసే మంచి విషయాలని అందులో రాయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని బట్టి చూస్తే గ్రంథంలో రాయబడిన ప్రకారంగా తీర్పు రాబోతుంది.
ఎవరైతే యేసు రక్తంలో కడగబడలేదో వాళ్ళ చెడంతా ఆ బుక్కులు అలాగే ఉంటుంది కనుక అది క్లీన్ చేయబడలేదు కనుక వాళ్ళ ఆత్మలకు వారి శిక్షణ తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ శిక్ష యేసుప్రభు భరించాడు. రమ్మని పిలుస్తున్నా వీళ్ళు రానంటున్నారు. మాకు యేసయ్య వద్దు, మాకు జీసస్ వద్దు, మా పాపలో మేము చేస్తాం, మా కర్మ మాదే అంటే సావండి, మీ ఇష్టం, మీ కర్మ మీదే. లేదు కర్మ పాపం తీసేస్తా అంటున్నాడు, రమ్మని చెప్తుంటే మాకు వద్దు అంటున్నారు. సో దేవుడు ఆప్షన్ ఇచ్చాడు, అందరికీ అవకాశం ఇచ్చాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సహోదరి వాణి గారు కర్ణాటక నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఉద్యోగులు ఉన్నప్పుడు ఉపవాసం చేయవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. మనం భోజనం చేయకుండా మన శరీరాన్ని బాధ పెడుతూ పని చేయించడం దేవుని చిత్తం కాదు అని యెషయా 58లో రాయబడింది. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు కష్టపడి పని చేయడాలు కానీ, ప్రయాణాలు చేయడం కానీ, ఇటువంటి వాటిని మీరు మానకుండా మీరు ఫాస్టింగ్ అంటున్నారు, మీ ప్రార్థన ఎలా ఆలకిస్తానో అంటాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకని శరీరం అలా ఆయాసపరచుకోవడం దేవుని చిత్తం కాదని యెషయా 58లో రాయబడింది. ఆ లేఖనాన్ని ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు సెలవు ఉండి ఆ రోజు ప్రేయర్లు గడపడం మంచిది. ఒకవేళ కాన్బట్ మనకు సెలవే లేదు, సెలవు తీసుకునే అవకాశం లేదన్నప్పుడు మీరు భోంచేసి వెళ్ళండి, రాత్రికి ఫాస్టింగ్ ఉండండి. ఇంటికి వచ్చేస్తారు కాబట్టి నైట్ ఫాస్టింగ్ ఉండదు, 3 nights మీరు ఫాస్టింగ్ ఉండొచ్చు. ఎందుకని మరి ఫాస్టింగ్ ఉండి నేను డ్యూటీలో పని చేయకూడదు? మంచిదే, కానీ ఆకలి కొన్నిసార్లు ఆకలితో ఉన్న వ్యక్తి కోపం వచ్చే అవకాశం ఉంది. పనిలో కోపం వచ్చిందనుకోండి, అక్కడ ఫైల్ మీద సైన్ ఒక దగ్గర చెప్పి ఒక దగ్గర చేసామనుకోండి, అక్కడ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు పని ఒత్తిడి ఎక్కువైతే మైండ్ బ్యాలెన్స్ చేసుకోలేదు. కొంతమందికి అది అలవాటు, పర్వాలేదు ఫాస్టింగ్ ఉంటారు. కానీ కొన్నిసార్లు ప్రెషరు, టెన్షన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ ఫాస్టింగ్తో ఉంటూ మనం అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉంటాం, కష్టపడుతుంటాం. అది వాక్యానుసారం కాదు కనుక ఫాస్టింగ్ ఉండాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ప్రేయర్లో ఉండాలి. అందుకే ఉపవాసము ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనండి. వట్టి ఉపవాసం ఎక్కడ లేదు, ఉపవాసము అని ఒకటే లేదు, ఉపవాస ప్రార్థన, ప్రార్థన ఉపవాసం రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్, రెండు కలిసి వెళ్ళాలి. ఉపవాసము మరియు ప్రార్థన. ప్రార్థన లేని ఉపవాసం మీనింగ్లెస్. కాబట్టి ప్రార్థన ఎప్పుడు చేయొచ్చు, ఉపవాసం లేకుండా కూడా ప్రేయర్ చేయొచ్చు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు ప్రేయర్ చేయకుండా ఉండకూడదు. సో దాన్ని ఉద్దేశించామా. గాడ్ బ్లెస్ యూ. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అర్థమైంది కదా? ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నైట్ టైం మీరు ఉండొచ్చు, ఇప్పుడు డ్యూటీ నుండి వచ్చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, రాత్రికి వచ్చి మీరు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటారు, మళ్ళీ మరుసటి రోజు ఉదయకాలం భోంచేస్తారు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న చాందిని గారు విజయనగరం నుండి ఈ విధంగా అడుగుతున్నారు. పాస్టర్ గారు, ఎంతకాలం యోబు శ్రమ పడ్డాడు అని సందేహం అడుగుతున్నారు పాస్టర్ గారు. ఆ టైం పీరియడ్ అనేది స్పష్టంగా మనకు బైబిల్లో రాయబడలేదు, కానీ మనం ఆలోచించవచ్చు. ఆ లేఖనాలను బట్టి చూస్తే ఈ వాజ్ రియల్లీ సఫర్డ్. కొన్ని నెలల పాటు ఆయన సఫర్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సఫర్ అయింది, ఆ శోధనలు జయించడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ తర్వాత ప్రభాతను బాగు చేశాడు. సంవత్సరాలని చెప్పలేము, కానీ కొన్ని నెలలు మాత్రం శ్రమ అనిపించాడు. తర్వాత అంతవరకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన తన శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు, మిత్రుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థిస్తున్నప్పుడు క్షేమస్థితిని ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తిని బాగు చేసే ముందు, ఆస్వాదించే ముందు ఇతరుల కొరకు ప్రార్థన చేయి అన్నాడు. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన క్షేమస్థితిని మరలా మనకి ఇస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, నిలబెడతాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువుదాం యోబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అనండి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ఎప్పుడు దేవుడు దయచేశాడు క్షేమస్థితి? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. 9వ వచనం చదవండి. 9వ వచనం. ఇక్కడ ఆయన స్నేహితులు కనిపిస్తారు. తెమానీయుడైన ఎలీఫజును
షూహీయుడైన బెల్దాదును షుహీడైన బెల్దాదును నయామాతీయుడైన జోఫారును జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాను. ఇక్కడ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు సన్నిధిలో మీరు వారి కోసం, వారు మీకోసం ప్రార్థన చేయడం అనేది మీ క్షేమస్థితిని త్వరగా తీసుకొస్తుంది. ఆ విధంగా ప్రార్థించిన యోబుకి 10వ వచనంలో అతను పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగి ఇవ్వడమే కాకుండా రెండంతలు ఇచ్చాడు. ఇవన్నీ ఎప్పుడు ఇచ్చాడంటే ప్రార్థన చేసిన తర్వాత. రండి, ప్రార్థన చేసిన తర్వాత. సో యోబు గారు శ్రమపడింది రోజులు కాదు, రోజులు వారాలు అయితే కాదు. అంటే రోజులు వారాలు త్వరగా గతించిపోతాయి, కానీ నెలలు మాత్రం బాధపడ్డాడు ఆయన. కొన్ని నెలలు బాధపడ్డాడు. యోబు 7వ అధ్యాయం 3వ వచనంలో ఆశ లేకే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను. అంటే నెలలు తరబడి అనేక నెలలు ఆయన చూశాడు. ఆశ లేకే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నింపబడి ఉన్నవని నేను పండుకున్నప్పుడల్లా, అంటే కొన్ని రాత్రులు బాధతో ఉన్నాడు. ఎప్పుడు లేచేదనా, తెల్లారి ఎప్పుడు లేస్తానా అని బాధపడ్డాడు. రాత్రి ఎప్పుడు గతించినా, రాత్రి వస్తేనేమో అయ్యో ఉదయం నేను చూడగలనా, రేపు ఉదయం నేను ఉండగలనా, నేను ఉంటానా, చనిపోతానా, బతుకుతానా అని రాత్రి ఏమో తెల్లారి కోసం చూశాడంట. తెల్లవారిన తర్వాత ఏమో అబ్బాయి ఈ బాధ భరించలేకపోతున్నా, నిద్ర వస్తే బాగుండు అని సాయంత్రం కొరకు ఎదురు చూశాడంట. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుచు వచ్చాడు. ఇక ఆ విషయాలను బట్టి చూస్తే రాత్రులు పగళ్ళు వారాలు కష్టపడ్డాడు. నెలలు తరబడి ఆయన శోధించబడ్డాడు. సంవత్సరాలు అయితే మాత్రం మనం చెప్పనక్కర్లా, సంవత్సరాల తరబడి కాదు, నెలల తరబడి. మనం తన ప్రజలు ఏర్పరచుకున్న వారు ఎక్కువ కాలం బాధపడుకున్నట్లు దేవుడు ఆ సమయాన్ని తగ్గిస్తాడంట. సమయాన్ని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారండి. బలపరచబడుతూ పరిశుద్ధాత్ముడు దేవుడు ఇచ్చేటువంటి వాక్యము తన దాసరాల ద్వారా పలకబడుతున్న అనేక వాక్య ఉపదేశాల ద్వారా అనేక హృదయాలు కట్టబడుతున్నాయి, ఆత్మీయంగా ఎదుగుతూ బలపడుతున్నారు. మరి పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగిస్తున్నాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన లింక్ అనేకులకు షేర్ చేద్దాం. ప్రార్థన పూర్వకంగా అందరూ సిద్ధపడదాం. ఈరోజు 10 గంటలకి ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఈ స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్ని ఎవరు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ స్నేహితులందరూ కూడా ఆహ్వానించండి, పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మన మిగిలిన విషయాలు సేవకులు మాట్లాడతారు. ప్రార్థన చేసుకుందాం. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే, మీ ప్రశ్నలకు జవాబు రాకపోతే మరొకసారి రిమైండ్ చేయండి. మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని ప్రభుచితమైతే రేపటి రోజున నివృత్తి చేసుకుందాం. ఆశీర్వాదం తర్వాత సేవకులు మనల్ని నడిపిస్తారు. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, వాక్యమునకు విధేయులైన మీకును, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా పనులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు సదాతోడే ఉండి నడిపించి బలపరిచి, నూతనంగా పాల్గొన్న వారిని కూడా బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మరణాత ప్రభువైన యేసు త్వరగా రమ్ము. మరణాత ప్రభువైన యేసు త్వరగా రమ్ము. లార్డ్ జీసస్ కమ్స్ సూన్. మరణాత. గాడ్ బ్లెస్ యూ. చిరునవ్వుతో అందరూ పలకరించండి. ఇంట్లో వాళ్ళని ఒక దినాన్ని నవ్వుతూ ప్రారంభించండి, స్తుతిస్తూ